నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్ రాజకీయ నేతలు అంతా మహా లెక్చర్లు దంచుతారు కానీ తమ దగ్గరకు వచ్చేసరికి చెప్పేవి శ్రీరంగ నీతులు అన్నట్లు వ్యవహరిస్తారు చెప్పేందుకే నీతులు అంటారు టీడీపీ ఆఫీస్ పై దాడి చంద్రబాబు ఇంటిపై దాడి కేసుల్లో వైసీపీ నేతల తీరు ఇలానే ఉంది వారిపై కేసు పెట్టగానే కోర్టుకైతే వెళ్లారు కానీ న్యాయస్థానం తీర్పు రాగానే దాన్ని ఏమాత్రం గౌరవించకుండా ఎస్కేప్ అయిపోయారు రెండు కేసుల్లో మొత్తం 15 మంది ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా వారిలో 13 మంది కీలక నిందితులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు మరి అందరికీ నీతులు వల్లె వేసే నేతలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళినట్లు కోర్టులు చట్టాలు అంటే గౌరవం ఉన్నవారు పరారీలో ఉంటారా మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారం కలకలం రేపింది మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఫిర్యాదుతో సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ వేటు వేసింది ఆరోపణలు వచ్చిన కొద్ది గంటల్లోనే చర్యలు తీసుకోవడం మంచి పరిణామం ఎందుకంటే గతంలో వైసీపీ నేతలైన అంబటి అవంతి శ్రీనివాసులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఆడియో రికార్డ్స్తో సహా బయటకొచ్చాయి కానీ నో యాక్షన్ డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు పైన నో యాక్షన్ ఇక వివేకా కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి పైన నో యాక్షన్ ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ నేతల లిస్టు బారినంతుంటుంది అందుకు భిన్నంగా చంద్రబాబు గంటల్లోనే ఆదిమూలంపై వేటు వేసి ఆదర్శంగా నిలిచారు ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ వరలక్ష్మి గారు నమస్తే మ్యామ్ అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు నమస్తే సార్ అలాగే జనసేన పార్టీ నుంచి మేకల రవీంద్రబాబు గారు నమస్తే అండి అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు నమస్తే సార్ సార్ కోటేశ్వర గారు ఈరోజు మార్నింగ్ లేకగానే మనకు వినపడిన వార్త ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ని అరెస్ట్ చేశారని హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారని మనం ఇది ఆల్రెడీ అందరూ గెస్ చేసిందే నిన్న ఎప్పుడైతే హైకోర్టులో వీళ్ళకి బెయిల్ పిటిషన్ తిరస్కరించిందో అలాగే ఒక 2 వారాల పాటు ఈ ఉత్తర్వుల మీద కూడా స్టే ఇవ్వాలన్నా కూడా తిరస్కరించిందో ఇక వీళ్ళ అరెస్టులకి రంగం సిద్ధమైపోయినట్లుగా మనం అందరం భావించాం దానిలో భాగంగానే మొదటి అరెస్ట్ మార్నింగ్ జరిగింది కాసేపటి క్రితం మన డిబేట్ స్టార్ట్ అయ్యే ముందు మరొక కీలకమైనటువంటి అప్డేటు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించినట్లుగా అలాగే ఏదైతే నందిగం సురేష్ని మాజీ ఎంపీ అయిన వైసీపీ బాపట్ల నుంచి ఆయన్ని కోర్టులో ప్రవేశపెడితే 14 రోజులు రిమాండ్ కూడా విధించినట్లుగా తెలుస్తోంది అయితే ఇక్కడ ఎప్పుడైతే అరెస్ట్ జరిగిందో అఫ్కోర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఒక్క నందిగం సురేషే కాదు కాబట్టి కానీ ఆయన మొదటగా దొరకంగానే వైసీపీ సైడ్ నుంచి ఈ సామాజిక వర్గం యొక్క స్లర్స్ స్టార్ట్ అయినాయి ఆయన దళితుడు కాబట్టి దళితుడిని అరెస్ట్ చేశారు అన్యాయమైన కేసు రాజకీయ కుట్రలో భాగంగా దళితుడు బలైపోయాడని చెప్పేసి పనిలో పనిగా ఆయన భార్య ఆయనకి కనుక ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని చెప్పటం ఎలా చూడాలి సార్ ఒకటేమో అధికారంలో ఉన్నంత వరకునేమో మేం చేసామని జబ్బలు చరుచుకొని విర్రవీగి ఆఖరికి మీడియా ముందు కూడా పలుమార్లు వీరంతా గొప్పగా చెప్పుకొని చేసింది అది ఘనకార్యంలాగా ఇప్పుడు విషయానికి వచ్చేసరికేమో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతుంటాం ముందస్తు బెయిల్ వేయటం అసలు ముందస్తు బెయిల్ వేయటం అంటేనే దాని అర్థం ఒకవేళ నిజంగా కనుక వారు ఏం చేయకపోతే క్వాష్ పిటిషన్లు వేసుకుంటారు జనరల్గా మనం చంద్రబాబు నాయుడు హయాంలో చూసాము ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన తర్వాత అది తప్పు కూడా చేశాడేమో అనుకుని బెయిల్ ఇప్పుడు లేట్గా వేశారు ఆయన అసలు నేను తప్పే చేయనప్పుడు నేను ఎందుకు బెయిల్కి వెళ్ళాలని చెప్పేసి మరి వీరు ఒక పక్కన చేసామని ఒప్పుకుంటారు ఇప్పుడేమో మళ్ళీ రాజకీయ కక్ష అంటారు ఎలా చూడాలి సార్ ఇప్పుడు ఈ విధంగా అంటే కులాన్ని తీసుకురావడం లేదా మనోభావాలని రెచ్చగొట్టడం అనేటువంటిది జోగి రమేష్ కుమారుణ్ణి అరెస్ట్ చేసినప్పుడే వైసీపీ అదేవిధంగా పార్టీ నాయకులు కూడా ముందుకు తెచ్చారనేటువంటిది మనకు తెలిసిందే అందువల్ల ఇప్పుడు అటువంటి దాన్ని తీసుకురావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అది ఒక స్ట్రాటజీ ప్రకారమే ఆ విధంగా చేస్తున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది అందువల్ల దీన్ని ఏ విధంగా ప్రభుత్వం యంత్రాంగం చూస్తుంది అనేటువంటిది ఒకటైతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దీనికి ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటిది కూడా చూడాలి ఏమైనప్పటికీ
వాళ్ళు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేయడం, మీరు చెప్పినట్టుగా దాన్ని తిరస్కరించడం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఏ క్షణంలో అయినా అరెస్టులు జరుగుతాయి అనేటువంటిది అందరికీ తెలిసింది. అందువల్లనే వాళ్ళందరూ కూడా ఎక్కడ ఇళ్లలో లేకుండా వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళిపోయారు. ఆ వేరు వేరు ప్రాంతాలకి వాళ్ళని ట్రాక్ చేయడం వాళ్ళు పెద్ద కష్టమేం కాదు. సెల్ ఫోన్స్ ఉంటాయి, ఆ సెల్ ఫోన్స్ నుంచి వాళ్ళని ట్రాక్ చేయొచ్చు. అదే విధంగా అరెస్టులు కూడా చేశారనేటువంటిది స్పష్టం. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళని రిమాండ్ కి పంపిస్తారు. తర్వాత నా అభిప్రాయం ప్రకారం వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఎందుకంటే అదేమి మర్డర్ కాదు, లేకపోతే ఇంకోటి అటువంటి కాదు కనుక బెయిల్ వచ్చేటువంటి కేసులు ఇవి. కానీ అనవసరంగా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ పేరుతోటి పెద్ద హంగామా సృష్టించారనేది నా అభిప్రాయం. ఓకే సార్, దాంతో పాటుగా ఇప్పుడు ఏదైతే ఇంకా తప్పించుకు తిరుగుతున్నారో అవినాష్ కానీ లేదంటే కనుక తలసిల్ రఘురాం కానీ మన ఇందాక చెప్పినట్టుగా వారు అనేక మార్లు మీడియా ముందుకు వచ్చి మేమే చేసామని చెప్తున్న సందర్భంలో కరెక్టే మీరు అన్నట్లుగా ఇవేం పెద్ద దాన్ని ఏమంటారు తీవ్రమైన కేసులేం కాదు, బెయిల్ వచ్చేటటువంటి కేసులే. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే అడ్మిట్ చేశాడో ఐఎమ్ గిల్టీ అని చెప్పేసి అతనే ప్రొనౌన్స్ చేసుకున్నప్పుడు అది ఒక ఎవిడెన్స్గా తీసుకుని కోర్టులు అప్పుడు కూడా బెయిల్ మంజూరు చేయొచ్చా? డెఫినెట్ గా చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అతను చేశావని చెప్పుకున్నా గానీ దానికి పడేటువంటి శిక్షలు అవన్నీ వాటిని చూసుకున్నప్పుడు అవన్నీ కూడా బెయిలబుల్ కేసే, శిక్షలు పడతాయి. దాన్నే ఎవిడెన్స్ గా రుజువు చేస్తారా, లేదా రుజువు చేయకపోతే దానికి సంబంధించినటువంటి మీడియా అంతా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా చేశారని చెప్పేసి చెప్తారా, కోర్టులో ఏం వాదిస్తారు, దాన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు అనేటువంటిది ఇవన్నీ కూడా తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. అందుకని వాళ్ళ మీద కేసులు అనేటువంటివి బలంగా ఉంటాయి. అటువంటి దానిలో జరిగినటువంటి నష్ట తీవ్రతను బట్టి లేదా అక్కడ ఎవరన్నా గాయపడటం లేదా ఇటువంటిది ఏమన్నా ఉండేట్లయితే అది మరింత తీవ్రంగా ఉంటుంది. మనకు అప్పుడు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎవరి మీద భౌతికమైనటువంటి దాడి ఎవరి మీద చేయలేదు, లేదా ఎవరు గాయపడినట్టు కానీ ఆసుపత్రిలో చేరినట్టు కానీ అటువంటి ఏమీ లేవు. కేవలం ఆఫీస్ మీద దాడి చేశారు. ఆ చేసినటువంటి దాన్ని ఒక హీరోయిక్ యాక్షన్ గా వాళ్ళంతా చెప్పుకున్నారు. ఆఫీస్ మీద దాడి గారు మీరు అన్నట్లు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి కేసులు చాలా నామమాత్రంగా పెట్టారు, వీక్ గా పెట్టారు అని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్వియస్ గా కూటమి ప్రభుత్వం రాగానే కేసులు ప్రాపర్ కేసులు పెట్టి ఇప్పుడు ఎంక్వైరీ దానిలో భాగంగా ఇప్పుడు మనం యాక్షన్ చూస్తున్నాం. అయితే ఆ రోజు దాడిలో పాల్గొన్నప్పుడు కొంతమంది మీద దాడి కూడా చేశారు సార్. అంటే అప్పుడు న్యూస్ లో వచ్చింది అది. అలాగే కొంతమంది తలపాలు కొట్టారని చెప్పేసి ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగిందని చెప్పేసి, కాబట్టి వాళ్ళు కనుక ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ ఉంది లోపల, అది కేంద్ర కార్యాలయం కాబట్టి ఎవరి మీద దాడి చేశారో తెలుస్తుంది, ఎవరి కార్యకర్తలో క్లియర్గా తెలుస్తుంది, ఏ స్థాయిలో దాడి చేశారో తెలుస్తుంది. అంటే ఏకంగా ప్రాణాలు తీసే పరిస్థితులు, లేదంటే కొట్టడమా లేదంటే ఏకంగా ప్రాణాంతకం అయ్యేటటువంటి దాడులు చేశారా అది కూడా పబ్లిక్ అయి కనపడుతుంది. తలలు పగిలిని అంటే మరి ఆబ్వియస్గా అది ప్రాణాలు పోయేటటువంటి ఒక రకమైన దాడిగానే భావించవచ్చు. కాబట్టి ఇండివిజువల్గా మరి ఎటువంటి కేసులు పెట్టారనేది బయటకు వస్తుంది. మీరు అన్నట్లుగా ఓన్లీ ఆఫీస్ మీద దాడి అంటే వీక్ గా ఉంటుంది, కానీ మనుషుల మీద దాడి చేశారు అన్నప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉండి లేదా తలలు పడటం లేదా చేతులు కాళ్ళ గాయాలు కావడం ఇటువంటివి అయ్యేట్లయితే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలి. వాళ్ళు చేరినటువంటి ఏమన్నా ఆ విధమైనటువంటి ఎవిడెన్స్ కానీ లేదా ఆ విధమైనటువంటి రిపోర్ట్లు కానీ ఉన్నాయా లేవా? ఎందుకంటే కోర్టుకు వెళ్ళిన తర్వాత అవన్నీ వాటన్నిటిని ప్రొడ్యూస్ చేయాలి కదా పోలీసులు కానీ లేదా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాలి. అందుకని అవన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల ప్రకారం అయితే మనకు ఒక స్పష్టత లేదు. ఎందుకంటే తలలు పగిలినట్టు అంటే సీరియస్ కేసు అది. ఆ సీరియస్ తలలు పగలటం అంటే మరి ఎక్కడైనా ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాలి, చేరి చికిత్స చేయించుకోవాలి. ఆ రోజుల్లో అటువంటి అన్ని ఉన్నాయా లేవా? అందుకని తర్వాత కేసుల్లో యొక్క గతంలో పెట్టినటువంటి కేసులు
12 సెక్షన్స్ పెడితే తర్వాత దాన్ని మార్చొచ్చు. దాన్ని మార్చుకుంటానేం కాదు. తీవ్రతను మేము దర్యాప్తులో కనుగొన్నాము, దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది లేదా హత్యా ప్రయత్నం చేశారు, ఇటువంటివన్నీ కూడా చేయొచ్చు. కానీ వాటన్నింటికి తగినటువంటి ఆధారాలని చూపించాలి. మీరు చెప్పినట్టుగా గాయాలు కానీ లేదా ఏదన్నా ఉంటే ఆసుపత్రిలో చేరినటువంటివి, ఆ ఎవిడెన్సెస్ కూడా ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం చూడాలి తప్ప దాని మీద ఇప్పుడుగా ముందుగానే అదేదో పెద్ద తీవ్రమైనటువంటి శిక్షలు పడతాయి అనేటువంటిది అది మనం చెప్పలేము ఇప్పుడుకున్నటువంటి పరిస్థితిని బట్టి. ఓకే సార్. వరలక్ష్మి గారు, ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి తెలుసు వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారని. అలాంటప్పుడు పోలీసులు ఆల్రెడీ ఈ మధ్యంతర ఉత్తర్వులు బెయిల్ ఉత్తర్వులు ఏ విధంగా రాబోతున్నాయో కూడా ఒక ఐడియా ఉంది. అంటే నిన్న ఎటువంటి రిజల్ట్ సరే ఒకవేళ బెయిల్ రాకపోతే ఏం చేయాలనేది పోలీసులు ఇమ్మీడియట్ యాక్షన్ ఏంటనేది వాళ్ళకి ముందే తెలుసు. మరి ఇప్పుడు జోగి రమేష్ కానీ దేవినేని అవినాష్ కానీ అలాగే తలశీల రఘురాం వీరంతా పారిపోయారు అండర్ గ్రౌండ్ అని చెప్పడానికి పోలీసులకు అసలు ఎలాగూ అటువంటి మాటలు మాట్లాడాలనిపిస్తుందో అర్థం కావటం లేదు. అంటే ఒక కన్నేసి ఉంచాలిగా ముందే, మరి ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి అసలు ఇప్పటికి వరకు కూడా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయకపోవటాన్ని ఎలా భావించాలి? పోలీసులు ఉదాసీనత కనపడటం లేదు ఇక్కడ. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, పెద్దలకి ప్యానెల్లో ఉన్న పెద్దలకి నమస్కారం. మీ ద్వారా ప్రజలందరికీ కూడా గుడ్ ఈవినింగ్ చెప్తుంది సార్. ఇక్కడ పోలీసులు ఉదాసీనత లేకపోతే పోలీసులు ఇంకా రంగంలోకి దిగలేదా ఇవన్నీ చెప్పుకునే ముందు మామూలుగా చెప్తుంటారు కదండి, నిద్రపోయే వ్యక్తిని అయితే లేపొచ్చు, మెలకువతో ఉన్నామని మనం ఎంతసేపు అయినా కానీ లేపలేము అనేది చెప్తుంటారు. సో ఇందాక సార్ చెప్పినట్టు మొబైల్స్ ద్వారా ట్రేస్ అవుట్ చేయొచ్చు. వీళ్ళంతా పక్కాగా ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారం చేసిన వాటిల్లో ఖచ్చితంగా ఎక్కడొక చోట ఈవెన్ ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్ లో దాచుకునే దానికి వాళ్ళు రెడీగా ఉంటారండి. అది పోలీసులు పట్టుకోవాలా అని మీరు అంటున్నట్టుగానే వాళ్ళు దొరకాలని అంటే ఖచ్చితంగా ఆ టైంకి దొరుకుతారు. మరి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఈయన కూడా ఇప్పుడు ఎవరైతే నందిగాం సురేష్ ఉన్నారో ఎక్స్ ఎంపీ, ఆయన కానీ లేళ్ల అప్పిరెడ్డి గారు కానీ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో దొరకలేదండి. ఒకరేమో హైదరాబాద్ లో, ఒకరేమో బెంగళూరులో దొరికారని చెప్తున్నారు. సో ఆల్రెడీ వీళ్ళంతా నాకు తెలిసి మన ఆంధ్రాను వదిలిపెట్టి బయట ఎక్కడో ఉంటున్నట్టున్నారు. ఒక్కొక్కళ్ళు కలుగుల్లో నుంచి బయటకు వస్తా ఉన్నారు. సో మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారండి. దాంట్లో పోలీసులు ఎవరిని నాకు తెలిసి ఎక్స్క్యూజ్ చెయ్యరు. సార్ అన్నట్టు, కోటేశ్వరరావు సార్ అన్నట్టు ఆఫీసే కాబట్టి ఆఫీసే కదా అంత సీరియస్ గా కాదేమోను అని అనడం అయితే నేను దాన్ని ఎందుకో దాన్ని నాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది సార్. మన ఇల్లు ఉంటది, మన ఇంట్లో లేమని చెప్పేసి ఎవడో పక్కింటోడో లేకుంటే ఎవరో వచ్చేసి దాన్ని డ్యామేజ్ చేస్తా ఉంటే ఎవరు కూడా చూస్తా ఊరుకోరు. సో ఎవరి ప్రాపర్టీస్ కూడా ఎవరు డ్యామేజ్ చేసేదానికి అదేమో ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగం వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా కూడా అది ఇవ్వలేదు. ఎవరు చేసినా ఎవరి ఆస్తులకు కూడా వాళ్ళు అలా వాళ్ళ హక్కులను అది ఉల్లంఘించడమేను. ఎవరి ఆస్తులు కూడా వాళ్ళు డ్యామేజ్ చేసేదానికి ఎటువంటి రైట్స్ కూడా లేవు. దానికి ఖచ్చితంగా శిక్షార్హులే. ఇలాంటి వాళ్ళకి యాక్చువల్ గా అండి వీటన్నిటికంటే కూడా అసలైన సూత్రధారులు కూడా బయట తీసుకొస్తే బాగుంటది. ఏదైతే ఆ రోజు వాళ్ళ అధినాయకుడు కళ్ళల్లో ఆనందం కోసము లేకపోతే వాళ్ళకి రాబోయే చిన్న అదే ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి గారికి ఎమ్మెల్సీ వచ్చినట్టు, అరటి తోటలు తగలబెడితే నందిగాం సురేష్ గారికి ఎంపీగా వచ్చినట్టు అట్లా పాపం ఎవరు రేంజ్ లో ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందము, అట్ ద సేమ్ టైం వీళ్ళకి క్విడ్ ప్రోకో బాగా తెలుసు కాబట్టి వైసీపీ నాయకులకి అట్ ద సేమ్ టైం వాళ్ళకి వాళ్ళ అధినాయకుడు మెచ్చి పాత రోజుల్లో ఒక రాజులు అట్లుండేవాళ్ళు, జై జై అని అన్నిటికీ జై కొడుతుంటే వాళ్ళు మెడలో నుంచి తీసి హారాలు పాటుగా వారికి చిన్న వయసులోనే బీపీలు ఉన్నాయంట. మరి అందులోనూ ఆయన అధినాయకుడిని ఏమన్నా కానీ వాళ్ళకి బీపీలు వచ్చేసినప్పుడు అలాగూ ఎత్తండి. ఇది కూడా ఎవరికో ఒకరికి బీపీ వస్తుంది, ఎవరికో కడుపులో కాలద్ది, అందుకని రాళ్లతో దౌర్జన్యం చేయొచ్చు వాళ్ళు. అంటే పార్టీ ఆఫీసులు పగలగొట్టచ్చు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటికి తాళాలు వేసేయచ్చు, ప్రజావేదికలు కూల్చేయచ్చు, ఇంకా ఏదన్నా చేసుకోవచ్చు అనమాట వాళ్ళకి కోపం వస్తే. కానీ మిగతా ఎవ్వరికి కోపాలు ఉండవు, వాళ్ళలో బ్లడ్ ఉండదు, వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు. మిగతా వాళ్ళంతా రోబోలు. వాళ్ళు
వైసీపీ నాయకులు మాత్రమే, అది కొద్దిమంది టీం మాత్రమే, వాళ్ళు మానవ రూపంలో ఉన్న కొద్దిమంది స్పెషల్ కేటగిరీస్ అన్నమాట. అందుకని మిగతా వాళ్ళకి కోపాలు రాకూడదు. వీళ్ళ ఓవర్ యాక్షన్లు ఎలా ఉండేదంటే సార్, ఒక్కొక్కళ్ళు మరీ నందిగామ సురేష్ గారికి అసలుకి ఇప్పుడు ఇవాళ వాళ్ళ మిసెస్ మాట్లాడుతుంటే ప్రెస్ ముందుకు వచ్చి నాకైతే నిజంగా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మా వారికి ఏమన్నా అయిపోతే ఏమన్నా, మీ వారికి అయిపోతుంది కానీ అదే వాళ్ళ వారు అంటే నేను ఎస్సీ సార్, యాక్చువల్ గా నేను ఎప్పుడు దాన్ని మిస్యూజ్ చేసి నాకు తెలియదు సార్ ఇన్ని ఇయర్స్ లో కూడా. కానీ ప్రతి దానికి నందిగామ సురేష్ అక్కడు, ఇంకొకరు ఇంతకు ముందు ఎవరో అనిల్ అని, బోరుగడ్డ అనిల్ అని, వీళ్ళంతా ఎట్లంటండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారయ్యి కులాన్ని అడ్డం పెట్టుకొని మాకు స్పెషల్ గా క్యాస్ట్ కార్డు ఉందని ఇలాంటి అనుకూడదు. కానీ ఇలాంటి కొద్దిమంది లోపర్స్ వల్ల మిగతా మొత్తం కమ్యూనిటీకి వస్తుంది సార్. ఎస్, ఒక షీల్డ్ అడ్డం పెట్టుకొని అవతల వాళ్ళ మీద స్లర్స్ వాడటం అనేది బాగా బోరుగడ్డ అనిల్ కుమార్ వాడిన భాష అవసరం. అసలు నువ్వు అంటే జగన్ అన్న, నువ్వు అంటే నారా చంద్రబాబు నాయుడు వస్తానని, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళ మీద పిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేస్తారని పబ్లిక్ డొమైన్ లో, మరి వాళ్ళ మీద మరి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నా, మరి అటువంటి వాళ్ళ సంగతి ఏం చేశారు? ఏంటి భయపడుతున్నారా? అక్కడ చట్టం కులాలను విభజించి చట్టం రాయలేదు కదండి వరలక్ష్మి గారు. అంబేద్కర్ గారు అందరికీ ఒకటే చట్టం, రాజ్యాంగం కానీ చట్టం కానీ. నేను అక్కడికే వస్తున్నా. రాజ్యాంగం ఎందుకు ఇచ్చిందంటే కొన్ని కులాలు ఆర్థికంగా సామాజికంగా వెనకబడిండ్రు కాబట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో కొన్ని పెట్టారు. కానీ ప్రతి దానికి కులం కార్డుని అడ్డం పెట్టుకొని ఇవాళ ఎలా ఉందంటే, ఏదో దళిత ఎంపీ ఎక్స్ ఎంపీ కాబట్టి, దళితుడు కాబట్టి మా ఆయన ఏం లేదు సత్యశీలుడు అందుకని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటి వాడుకోవడం నిజంగా చాలా సిగ్గుచేటండి. ఆవిడ అలా మాట్లాడకూడదు. త్రూ అవుట్ 1924 మధ్యలో ఏ దానికి వచ్చినా గానీ ఆయన హీరోలాగా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాడు. నువ్వు 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 అంటే ఆ రోజు నోటికి అడ్డము ఉండదు, వాళ్ళు చేసే పనులకి అడ్డం ఉండదు. కానీ ఇవాళ మాత్రం అయ్యో మేము ఎస్టీలమి, మమ్మల్ని ఇలా దారుణంగా హింసిస్తున్నారు, దారుణంగా పట్టుకొస్తున్నారు, ఏదైనా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నేను కేసు వేస్తాను, సుప్రీంకోర్టుకి పోతాను. సుప్రీంకోర్టులో వీళ్ళకి హైకోర్టులు చెప్పిందా ఇక్కడ ప్రభుత్వ ఆస్తులో లేకపోతే ప్రైవేట్ ఆస్తులో ఎవరైనా ఆస్తులో క్యాష్ ని అడ్డం పెట్టుకుని కొట్టమని ఎవరు చెప్పలేదు కదండి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తా ఉంటే ప్రతిసారి ఇది ఒక ఆటలాగా సార్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఎవరు తప్పు చేసినా వాళ్ళ పాట చేయాలి. అది ఖచ్చితంగా ఇది పోలీసులు కూడా ఇది చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలండి. రేపు అందరివి మనందరి ఆస్తులు కూడా మనం కాపాడుకోవాలంటే దీనికి నిజంగానే ఒక యాక్షన్ ఉండాలి కంపల్సరీగా. అంతేగాని ఆయన ఎంపీనో లేకుంటే ఎమ్మెల్యేనో లేళ్ళ అప్రెడ్డో లేకపోతే ఇంతకు ముందు మాకు పాత హిస్టరీలో ఉండి మేమన్నీ తగలబెట్టేశాము, అక్కడన్నీ మిర్చి యార్డులు తగలబెట్టిన మాకు ఘన చరిత్రలు ఉన్నాయి, అందుకని మమ్మల్ని స్పెషల్ కేటగిరీకి చెందిన వాళ్ళం మేము, మమ్మల్ని వదిలిపెట్టాలి, ఇలాంటివన్నీ పనికి రాకూడదు. అది ఎవరు చేసిన తప్పు, దాన్ని ఖచ్చితంగా మనమందరం ఖండించాలి. ఇది ఖచ్చితంగా అండి. ఈ మిగతా బ్యాచ్ ఉన్నారు, దేవినేని అవినాష్ అయితే ఎవరన్నారో, తలసిల్లి రఘురామ్ గారు వీళ్ళంతా ఎవరన్నారో వాళ్ళు కూడా కలుగుల్లో నుంచి తీసుకురావాలి, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయాలి. అంతేకాని వీళ్ళు ఇష్ట ప్రకారంగా చేస్తా ఉంటే మనం చూస్తూ, పోలీసులు కూడా చూస్తా ఉంటే రేపటికి అసలుకి కొన్ని వ్యవస్థలను చూసి ప్రజలు కూడా భయపడరు. మరి రౌడీలు అని చెప్పుకునే కొద్దిమంది బ్యాచ్ ఉన్నారండి. ఇక్కడ మనం కడప ఎమ్మెల్యే గారిని కూడా మనం కొంచెం అప్రిషియేట్ చేసుకోవాలండి. రెడ్డప్ప గారు, మాధవి గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా మేము తోపులు అని చెప్పేసి రోడ్లల్లో కూర్చొని మేము అది ఇది అని చెప్తా ఒక్కొక్కరికి వీపు విమానం మోత మోగించాలని, అట్లా ఖచ్చితంగా అండి వీపు విమానం మోతే మోగించాలి వీళ్ళందరికీ. దీనికి క్యాస్ట్లు కుల సంఘాలని దయచేసి ఎవ్వరు ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదనే నేను దళిత సంఘాలందరికీ, దళిత నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నాను. ఇట్లాంటి క్యాస్టుల్ని మిస్యూజ్ చేసే నాయకులకి ఎటువంటి సపోర్ట్ కూడా ఉండకూడదు. అది ఏ క్యాస్ట్ అయినా కానీ వాళ్ళు శిక్షించాలని నేను తెలియజేసుకుంటున్నాను. సురేష్ గారు, బాజీ గారు, ఏదైతే జోగి రమేష్ బిగ్ మౌత్ తో ఎటువంటి భాషనైనా అవలేలగా బిగ్ వాయిస్ తో మాట్లాడి జబ్బలు చరిచి తొడలుగొట్టినటువంటి వ్యక్తి ఎప్పుడైతే కేసు పెట్టం కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు గౌడ కులం మొత్తం మీద దాడి చేస్తున్నారు, మరి ఇంతకు ముందు మీరు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ మీ నాన్ననే పరిగెత్తిచ్చాం, ఇంటి మీదగా దాడికి వెళ్ళా అని అనేక మార్లు పబ్లిక్ డొమైన్లో గొప్పగా చేసిన ఘనకార్యంలాగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈరోజు బేలగా
బీసీ కార్డును ముందు పెట్టుకుంటావు అంటే ఈరోజు నువ్వు కనపడకుండా పోయావు అంటే, ముందస్తు బెయిల్ తిరస్కరణ కాగానే నువ్వు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయావంటే అంటే మీరు అధికారులు ఉంటే హీరోలా? అదే మీ ధైర్యం? ధైర్యవంతుడు ఎప్పుడు ధైర్యంగానే ఉండాలా? నువ్వేమి చేయకపోతే కనుక ఈరోజు పోలీసుల ముందుకు రా, బెయిల్ తెచ్చుకో, కోటేశ్వర గారు అన్నట్లు బెయిలబుల్ కేసు అయితే. ఏంటి సార్, ఎలా చూడాలి సార్? ఈ బీసీ కార్డులు వాడటం, దళిత్ కార్డులు వాడటం, అందరూ ఉన్నారు దీంట్లో. చౌదరీస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, లేళ్లప్పిరెడ్డి, దేవినేని అవినాష్, అతని సామాజిక వర్గం తెలిసిందే. ముందు వెనక అవుతుంటే అదుపులోకి తీసుకుంటంలో వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళకున్న కాంటాక్ట్స్ని బట్టి మరి ముందే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారేమో. ఈ పోలీసుల్లో కూడా ఇందాకడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఒక రివల్యూషన్ వచ్చింది. టీడీపీకి చెందినటువంటి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు అసలు దొంగల వెనకాల ఉన్నారు కదా, సజ్జల గారి టీంలో ఉన్న వ్యక్తే లీక్ ఇచ్చాడు, పలానా చోట ఉన్నాడు నందిగం సురేష్ అని చెప్పేసి పోలీసులకి. ఆ విధంగా ఎస్సీల్లో ఒక రకమైనటువంటి సానుభూతిని తెచ్చుకునే క్రమంలో వైసీపీ ఈ రకమైన నాటకం ఆడి వాళ్ళల్లో వాళ్లే ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు అనేది ఒకటి బయట పెట్టారు ఆయన. మరి అది ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో తెలియదు. మరి టీడీపీని ఆ రకమైనటువంటి ఒక అపవాది వస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్గా చెప్పారా, లేదంటే కనుక నిజంగానే అలా జరిగిందా? పోలీసుల్లో నిజంగానే ఆ రకమైనటువంటి ఫేవర్స్ ఇప్పటికీ చేస్తున్నారా? ఏమంటారు సార్? అలాగే ప్యానల్ సభ్యులకి, అలాగే మరి సిటీ న్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. మనం వైసీపీ పార్టీ అధినేత కానివ్వండి, పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు కానివ్వండి, వీళ్ళు ప్రవర్తించిన తీరు కనుక ఒకసారి చూస్తే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏదో ఒక అతీతుల్లాగా, ఒక అద్భుతమైన శక్తులున్న అతీతుల్లాగా, అట్లాగే గత పూర్వకాలంలో రాజులు ఉన్న కాలంలో ఒక రాజ్యాధికారం సాధించాలంటే, ఒక రాజ్యాన్ని హస్తగతం చేసుకోవాలంటే కోటల మీద దండెత్తేవాళ్ళు. ఇలా కోటల మీద దండెత్తి కోటలను ధ్వంసం చేసి ఆ రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆ రకంగా వీళ్ళు పార్టీ ఆఫీసుల మీద దండయాత్రలు చేసి, పార్టీ ఆఫీసుల్ని ధ్వంసం చేసి, ఆ పార్టీ యొక్క లీడర్స్ ని వాళ్ళ యొక్క ధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మరి ఆ రకంగా ఆ పార్టీని బలహీనపరచాలనే ఒక స్ట్రాటజీ తోటి వీళ్ళు పనిచేశారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అదే కాకుండా మీరు మెన్షన్ చేసిన పేర్లు కలిగిన ఆ వైసీపీ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, అసెంబ్లీ లోపల కానివ్వండి, అసెంబ్లీ బయట కానివ్వండి, వాడిన భాష, అట్లాగే వాళ్ళ యొక్క హావభావాలు, ఆ విర్రవీగితనం, ఇదంతా చూస్తే ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మరి తోకముడి చేసి వాళ్ళ కులం కార్డును అడ్డం పెట్టుకొని మరి అదొక సానుభూతిని పొందాలనే ప్రయత్నం చూస్తుంటే అది చాలా జుగుప్సాకరంగా ఉందండి ఈ పద్ధతి అంతా కూడా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు? ఆ రోజు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేశారు. వీళ్ళు ఎందుకు, వాళ్ళు ఆ తప్పని తెలుసు, ఆల్రెడీ అరెస్టులు జరుగుతాయని తెలుసు, ఎందుకు పారిపోతున్నారంటే వీళ్ళు సుఖమరిగిన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారండి. ఈ సుఖమరిగిన జీవితాన్ని అనుభవిస్తూ వచ్చి 14 రోజులు రిమాండ్ నుంచి తప్పించుకొని ఈలోపు సుప్రీంకోర్టుకో ఇంకొక పై కోర్టులకో వెళ్ళి బెయిల్ తెచ్చుకొని దాన్ని నుంచి అవాయిడ్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగమే ఇదంతా ఈ పారిపోవటం. వాళ్ళకి తెలుసు అరెస్టులు జరుగుతాయని చెప్పేసి. కాబట్టి ఏంటంటే ఎక్కడున్నా కానీ చట్టం, పోలీసు యంత్రాంగం చాలా, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారండి. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడైనా ఉన్నా పట్టుకొస్తారు. అది పెద్ద కష్టమేం కాదు. విత్ ఇన్ నో టైంలో బెంగళూరులో ఉన్న సమాచారం తీసుకున్నారు, ఆయన అప్రెడ్డి గారిని పట్టుకొచ్చారు. అట్లాగే ఈయన్ని మన నందిగం సురేష్ గారిని హైదరాబాద్ మియాపూర్లో ఉండే ట్రేస్ అవుట్ చేశారు. అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా పట్టుకొస్తారు డెఫినెట్ గా. వాళ్ళకి శిక్షలు ఏం పడతాయి, వాళ్ళ తర్వాత ఈ కేసు ఏమవుతుంది అనేది, దానికి సాక్ష్యాధారాలు ఏమున్నాయి, ఈ కేసు తీవ్రత ఏంటి అనేది మనం పక్కన పెడితే, ముందు ఏంటంటే వాళ్ళు చేసినది ఒక పెద్ద, నైతికంగా చూస్తే ప్రజల్లో కానీ నైతికంగా ఒక పెద్ద తప్పది. ఒక పార్టీ ఆఫీస్ మీదకి ఇంకొక పార్టీ శ్రేణులు వెళ్ళి దాడి చేసి ధ్వంసం చేయడానికి ఎక్కడైనా జరిగిందండి? ఎప్పుడన్నా విన్నావా మనం? ఇది ఒక కొత్త సంప్రదాయాన్ని, పర్మిషన్ లేకుండా ఒకరి ఇంటి పరిసరాల్లోకి తిరగడం కూడా తప్పే. చట్ట ప్రకారంగా ట్రెస్ పాసింగ్ కింద కేసులు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. ట్రెస్ పాసింగ్ కింద కేసులు పెట్టొచ్చు.
చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి జోగి రమేష్ గారు ఆ గ్యాంగు అక్కడ ధ్వంసం చేయడం, ఇదంతా చూస్తే ఏంటంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇది శాశ్వతంగా వాళ్ళే అధికారంలో మేమే అధికారంలో ఉంటాము, మేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఒక ధోరణిని పూర్తిగా వాళ్ళు ప్రదర్శించారండి. దానికి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు. ప్రజలు ఆల్రెడీ వేశారు శిక్ష. ఇప్పుడు ఏంటి టెక్నికల్ గా సాక్ష్యాధారాలు ఏమున్నాయి, సాక్ష్యాలు ఏంటి అనేది టెక్నికల్ గా కోర్టుల పరిధిలో శిక్షలు పడతాయి. అది ఆ శిక్షలు తీవ్రతగా ఉంటాయా లేవా అనేది పక్కన పెడితే ఏంటంటే అందరినీ ఇట్లాంటి చర్యలకి పాల్గొనే అందరినీ ఎవరైతే పాల్గొంటున్నారో అందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేయాలి, శిక్షించాల్సిందే. ఎందుకంటే పునరావృతం కాకూడదు ఇలాంటివి. ఫ్యూచర్ లో ఇదే ధోరణి కొనసాగితే చాలా ప్రమాదకరమైన సంకేతాలు వెళ్తాయండి. ఈ రాజకీయాలన్నా కానీ ప్రజల్లో ఏంటంటే ఒక రకమైన హేయభావం కలిగే పరిస్థితి ఉంది. సిద్ధాంతాలు పోయినాయి, అట్లాగే గౌరవంగా రాజకీయాలు నడిపేది పోయింది. డిగ్నిఫైడ్ పాలిటిక్స్ అనేది మనం మర్చిపోయాం టోటల్ గా. ఇవాళ ఈ దాడులేంటి, ఈ మాటలేంటి, దూషణలేంటి, వ్యక్తిగత హన్నాలేంటి, చాలా ఘోరాతి ఘోరంగా ఇవాళ పాలిటిక్స్ నడుస్తున్నాయండి. ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి. దీనికి ఎక్కడో చోట ఏంటంటే దీనికి ఒక పరిష్కారం దొరకాలండి. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, కేవలం ఈ నాయకుల్ని అరెస్ట్ చేయడం, ఈ నాయకుల్ని పట్టుకోవడమే కాదండి, అప్పుడు వీళ్ళకి సహకరించిన పోలీసు వ్యవస్థ కూడా ఉందండి. వీళ్ళు చేసిన దానికి అరకొర కేసులు పెట్టేసి అప్పుడు వదిలించిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దీంట్లో ముద్దాయిలుగా చేర్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళని ఊరికి సస్పెండ్ చేసి ఊరుకోవటం కాదు, వాళ్ళ మీద కూడా ఏ సెక్షన్స్ పెట్టాలో ఎలా శిక్షించాలో అనేది ఖచ్చితంగా దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి నా ఉద్దేశం. ఓకే రవీంద్రబాబు గారు, ఇప్పుడు ఘటన జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత కేసులు చాలా పేలవంగా పెట్టారు అని ఒక సిఐని 2 ఎస్ఐని సస్పెండ్ చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం రాకపోతే ఏమయ్యేది? అలాగే ఉండిపోయేది. అంటే ఒక దాడి లేదా ఎవరి మీద ఎవరు దాడి చేసినా కానీ రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఇక్కడ పోలీసు వ్యవస్థలు పనిచేస్తాయా? ఒకటి చూద్దాం. ఇక్కడ దాడి తర్వాత సంగతి తర్వాత మాట్లాడదాం. దాడికి ముందు డీజీపీ ఆఫీసు, టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కనే ఉంటాయి. 50 అడుగుల దూరం రెండింటి మధ్య కనపడుతూనే ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కాబట్టి. డీజీపీ ఆఫీస్ ముందు నుంచే మనం కనుక విజువల్స్ చూస్తే ఆ కార్లుగా ఏవైతే దాడికి వచ్చినాయో అవన్నీ కూడా పట్టపగలు సాయంత్రం 5 గంటలకి 2021 అక్టోబర్ 19 సాయంత్రం డీజీపీ ఆఫీస్ ముందు నుంచే వచ్చినాయి. అంటే అంత సాహసం చేశారంటే ఇది కుట్రపూరితంగానే జరిగిందని క్లియర్గా కనపడుతుంది. అంటే దీని వెనకాల ఒక సిఐ 2 ఎస్ఐలను సస్పెండ్ చేస్తే సరిపోదు. ఇప్పుడు బాజీ గారు అన్నట్లు రాజకీయ పరంగా కింగ్ పిన్స్ ఉన్నారు, సహకరించినటువంటి పై అధికారులు ఉన్నారు. ఇందాక డొక్కమాణి ప్రసాద్ గారు చెప్తున్నట్టు సజ్జల్ లాంటి వారిని బయటికి తీసుకురావాలి. మరి తీయండి బయటికి కూటమి ప్రభుత్వం. ఇది ఓన్లీ బిగినింగ్ అంటారా? మేకల గారు ఉన్నారా? రవీంద్రబాబు గారు. రవీంద్రబాబు గారు. హలో రవీంద్రబాబు గారు, నేను ఇప్పటి వరకు మాట్లాడింది మీకు వినపడిందా? చెప్పండి సార్. ఇప్పుడు దాడి జరిగిన తర్వాత చర్యలు, ఒక సిఐ 2 ఎస్ఐల్ని పేలవంగా కేసులు పెట్టారని సస్పెండ్ చేయడం అది ఒక అంశం. దాడి జరగక ముందు ఒక కుట్రపూరితంగా డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటే ఆ ఆఫీస్ ముందు నుంచే ఇంత స్థాయిలో భారీ ఎత్తున వెహికల్స్లో వచ్చి దాడి చేయటాన్ని పొలిటికల్గా బిగ్ బాస్లు, కింగ్ పిన్స్ ఉన్నారు, అలాగే సహకరించినటువంటి పోలీసు అధికారులు ఉన్నారు. మరి వాళ్ళ మీద చర్యలు ఎట్లా? ఇది ఖచ్చితంగా ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ తో చేసినటువంటి అటాక్, అందులో ఎటువంటి అనుమానం లేదు. దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వాలే ఉండొచ్చు. బట్ దీన్ని ఖండించవలసిన అవసరం అన్ని పొలిటికల్ పార్టీస్కి ఉంది, మేధావులకు ఉంది, అందరికీ ఉంది సమాజంలో. దీన్ని ఒక చట్టపరంగా, నేరపరంగా దాన్ని ఏ విధంగా దాన్ని వీళ్ళ ఆ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్స్ ఎవరున్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలా శిక్షించాలి, ఎలా చేయాలి అనేది చట్ట ప్రకారం చేయవలసిన పని. కాబట్టి రెండోది ఏంటంటే, అసలు మీరు చెప్పినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందంటేనండి, చాలా స్ట్రాంగ్ గా ఉండవలసిన వాళ్ళు బలహీన పడిపోతారు ఒకసారి. ఎందుకు అర్థం కాదు, సడన్ గా. మరి దేనికి ప్రలోభాలకు వాళ్ళు లొంగుతారో అర్థం కాదు పోలీస్ డిపార్ట్మెంట్.
అంటే ఎక్కడ నేరం జరుగుతుందో అనేది ఉంది, మనకి కళ్ళ ముందే కనపడుతుంటుంది. కొన్ని దశాబ్దాలుగా రోడ్డు మీద ట్రాఫిక్ 20 రూపాయలకు 30 రూపాయలకి ఆయన ప్రలోభాలు, పై స్థాయిలో ఎవరి స్థాయిలో వాడు. మరి అలాగే డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నా కానీ అక్కడ ఆ స్థాయిలో అటాక్ జరిగిందంటే మరి ఆ స్థాయిలో వాళ్ళకి దక్కుతీవి ప్రతిఫలాలు, ప్రలోభాలు. సో ఇది డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ సార్. నెంబర్ 1 సురేష్ గారు, ఇట్ ఈస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్. డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ కి రెస్పాన్సిబుల్ పర్సన్ వాళ్ళు కూడా we have to take into accountability. The departments also have to take into accountability. డీజీపీ గారు ఈ మధ్య కాలంలో ఐఏఎస్ని నలుగురిని ఆఫీస్కి వచ్చి సైన్ చేసి కూర్చోమని చెప్పారు, ఐపీఎస్ ఆఫీసర్స్ని. సో ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఇది ఐఏఎస్ ముఖ్యంగా ఐపీఎస్ లో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఎందుకు వాళ్ళ ఆ సిన్సియారిటీ డెడికేషన్ వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. ఐఎమ్ సారీ, ఈ బ్యూరోక్రసీ అనేది ఎట్లా ఉందంటే అర్థం కావట్లేదు మన రాష్ట్రం చేసిన ఒక్కోసారి. కాబట్టి చట్టం, న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండవలసిన అవసరం ఉంది. చట్ట భద్రత చాలా కావాలి. సమాజంలో అమాయకులు బలవుతున్నారు, ఇన్నోసెంట్స్ దెబ్బతింటున్నారు ఈ యొక్క నేరాల్లో. దీన్ని ప్రభుత్వాలు గుర్తించి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇటువంటి జరగకుండా అణచివేయాలి. చట్టపరంగా ద యాక్ట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అని నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే రవీంద్రబాబు గారు.